పుణ్యక్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రవికుమార్ గారు. నమస్కారం అండి. సార్, ఏంటంటే టాపిక్ అంకిత రాజ్ అని ఒక ట్రాన్స్జెండర్ అనమాట. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఒక ట్రాన్స్జెండర్ అనేసరికి ఒక మైండ్ సెట్ కూడా ట్రాన్స్జెండరే కదా అని ఒక చీప్ మైండ్ సెట్తో చూస్తారనమాట. చూడడమే అలా చూస్తారు. అలాంటిది ఒక అతను వచ్చి పెళ్లి చేసుకొని తనకు తను వచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పినప్పుడు తిని యాక్సెప్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఒక 2 years వాళ్ళు కంటిన్యూ చేసి చక్కగా ఒక ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చాలా యాక్టివ్గా ఉండి వీడియోస్ పెట్టి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని కొన్ని వీడియోస్ కూడా ఇచ్చారు. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము, తనే నా ప్రాణము అన్నట్టు చేసిన ఇది ఈ రోజున ఏంటంటే వాళ్ళిద్దరూ విడాకుల వరకు అంటే విడాకులు తీసేసుకున్నారు, విడిపోయి చలనం అయిపోయిందనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే నేను మాట్లాడేది ఏంటంటే తను అంకితా రాజ్ అనే కాదు, చాలామంది వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటాం మేము కూడా అని ముందుకు వచ్చి కొంతమంది ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకొని ఒక అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళు చేసుకోమని అడగట్లేదు, వీళ్ళు వెంటబడిన తర్వాతే వాళ్ళు చేసుకోవడానికి యాక్సెప్ట్ అంటే మమ్మల్ని ఎవరు చేసుకోవడానికి రారు అన్నప్పుడు ఒక పర్సన్ వెళ్ళి చేసుకుంటానని వెళ్ళినప్పుడు ఎలాంటి పర్సన్ అయినా సరే ఓకే మాకు లైఫ్ ఇవ్వనందుకు వచ్చారు కదా అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు మరి ఎందుకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు, వదిలేయడం ఎందుకు? పిల్లలు పుట్టారన్న విషయం కూడా ముందే తెలుసు వాళ్ళకి. ఇవన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకొని వాళ్ళు ఇంకా దిగజార్చడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? అసలు ఏమవుతుంది? జనరల్గా మనం ఇక్కడ అంటే మెడికల్గా ఆలోచించాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనండి లేదా హార్మోనల్ డిఫెక్ట్ వలన ట్రాన్స్జెండర్ అనే పరిస్థితి వస్తుంది. జనరల్గా పిల్లల్లో నుంచి స్టార్ట్ అయ్యి గ్రో ఆన్ అయ్యి ఐడియాలజీ వైజ్ ఫీమేల్, ఫిజికల్ వైజ్ మేల్కి మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ అవి. జనరల్గా ఇప్పుడు మీరు అంటున్న ఈ మ్యారేజ్ లేకపోతే జీవన విధానం ఎలా ఉంటుందంటే మనం జనరల్గా 21 to 30 ఒక డిఫరెంట్ థాట్ ఉంటుంది. రెగ్యులర్ లైఫ్లో ఏంటంటే భార్య ఇంపార్టెన్స్, ఒక క్రేజ్ ఉంటుంది. ఎలాంటి క్రేజ్ అంటే కెమిస్ట్రీ చాలా ఎక్కువ వర్కౌట్ అవుతుంది భార్యాభర్తల మీద. అది క్రేజీ థాట్స్, గిఫ్ట్స్ ఏమైనా 30s నుంచి అదే క్రేజ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే హార్మోనల్ చేంజెస్, ఇంట్రెస్ట్స్ మారుతాయి, రెగ్యులర్ లైఫ్ స్టైల్కి విరుద్ధంగా ఉండే విధానం డెవలప్ అవుద్ది. అదే భార్యని మనం ప్రేమించడం తగ్గిస్తాం, కొద్దిగా వర్క్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, పిల్లలు అంటాం, బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల తర్వాత లెజసీ, పిల్లలకి సెట్ చేయాలి, మనం ఓల్డేజ్ని ప్లాన్ చేసుకోవాలి, ఇంట్లో సెక్యూర్డ్గా ఎంతో ఒక స్పెండింగ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మోడల్లోకి వచ్చి దీని తర్వాత లెజసీని చూస్తాం. అంటే మనం ఓల్డేజ్లో ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు తీసుకుంటుంది ఇన్స్పిరేషన్ పాయింట్లో అంటే మనం సేవ చేయాలనో ఇష్టపడే జరిగిందనుకోండి, ఈ ఇష్టం నిజంగా అంటే కంటిన్యూ చేయగలమా? ఇప్పుడు ఎలాగ కంటిన్యూ చేయగలం అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టం వచ్చింది, పబ్లిక్లో క్రేజ్ వచ్చింది, సమ్ ఎంజాయ్మెంట్ అనండి లేకపోతే వాళ్ళ సహజీవనం అనండి, వాళ్ళ పెళ్ళి లైఫ్ అనుకోండి. ఇప్పుడు మనం భార్యాభర్తల్లా మాట్లాడితే పేరు అదైనప్పటికీ నేను అది కాదంటాను. ఎందుకు ఆ మాట కాదంటే హార్మోనికల్గా డెవలప్మెంట్స్ వచ్చేనాటికి వాళ్ళ యొక్క స్పందించే విధానం ప్లస్ రెగ్యులర్గా ఉండే మెయిల్ స్పందించే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు క్రేజీ థాట్ ఒక అబ్బాయికి సేవ అనుకోండి, ఇష్టం అనుకోండి, లేదా అబ్బాయికి ఇలాంటి పర్సనాలిటీ ఇష్టమై ఉండొచ్చు. బట్ ఇది నెక్స్ట్ లెజసీకి ఆ అబ్బాయి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే జనరల్ పర్సన్ కదా. ఇప్పుడు మనం ఎవరినైతే మాట్లాడుతున్నామో ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ప్లస్ ఏంటంటే మనం సొసైటీకి మేలు చేసే ఒక భావన అనేది పక్కన పెడితే హీజ్ ఎ మేల్, హీజ్ ఏ అంటే హార్మోనల్ డిఫెక్ట్ పర్సనాలిటీ కాదు, హీ హ్యాడ్ ఏ హార్మోనల్ డిఫెక్ట్ థాట్. ఏంటి కమిట్మెంట్ ఇచ్చి ఉండి ఒక సేవా దృక్పథంతో ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండిపోతే ఓకే. బట్ వెన్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇది మిస్ అవుద్ది. ఎందుకు మిస్ అవుద్ది అంటే ఈవెన్ మనం రెగ్యులర్ రిలేషన్షిప్లో చెప్పాను కదండి, ఒక స్టేజ్ దాటితే మనం వైఫ్తో ఉండడమే పర్మిట్ అవ్వదు. ప్లస్ అలాగే సర్కమ్స్టాన్స్ కూడా పర్మిట్ అవ్వవు. అంటే ఓల్డ్ డేస్లో మనం చూసే మనస్తత్వం ఉన్న అమ్మాయి కాదా అనే థాట్స్, లేదా ఇన్సెక్యూరిటీ, పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి కొన్ని చేంజెస్, అంటే ఫ్యూచర్ని ఎక్కువ ఎస్టిమేషన్ వేస్తాం. మనకేంటంటే ఇష్టం ఉందనుకోండి మేడం,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇష్టాన్ని కొనుక్కొని ఏదో చేస్తాం, కానీ మెయింటెనెన్స్ చేసినప్పుడు యాక్చువల్గా అది నిజమైన ఇష్టమా కాదో తెలుస్తుంది. అలాగే ఒక రిలేషన్షిప్ పార్ట్నర్ అలాంటప్పుడు ఒక 2 years జర్నీ చేశారు కదా సార్, వెంటనే ఒకవేళ విడాకులు అయిపోయింది వాళ్ళు వదిలేశారు అంటే 6 monthsలో తన ఇష్టాలు ఏంటో తెలుస్తాయని అంటారు. మరి ఒక 6 months కూడా కాదు, ఒక 1.5 year అలా జర్నీ చేశారు. ఇంకోటి పబ్లిక్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, పబ్లిక్లో చాలా యాక్టివ్గా, అంటే నాకు తినే ప్రాణం, తిన కోసమే నేను బ్రతుకుతున్నాను, ఇంతమందిని ఒప్పించి మేము యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నాము అని చెప్పిన పర్సన్ ఈరోజు ఎందుకు ఇంత... జనరల్గా నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్యాజువల్ క్వశ్చన్ అడుగుతా, ఈ క్రేజీ మీదే వాళ్ళ రొటీన్ ఉందనుకోండి, అంటే ఫైనాన్షియల్ రొటీన్స్ లేకపోతే థాట్ ఇవన్నీ ఉన్నాయనుకుందాం, వాళ్ళ సర్వైవింగ్ మోడ్ అస్తమానికి పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అంటే పబ్లిక్ క్రేజ్ అనేది అటెన్షన్ ప్లస్ మీరు అంటున్న సోషల్ యాక్టివిస్ట్లుగా చూడొచ్చు దీన్ని. ఎందుకు, నిజంగా హెల్దీగా ఉండే వాళ్ళకి పబ్లిక్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడో ఒక చోట క్రేజ్ ఫ్లేవరు తగ్గి మనం అంటే దాన్ని ఎలా చెప్తామంటే పబ్లిక్ అటెన్షన్ తగ్గిపోయింది అనుకుందాం, లేదా నేను అనుకున్న ఇన్స్పిరేషన్ థాట్ అయిపోయింది నాలో. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలాంటి సర్కమ్స్టెన్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాను. ఓవర్కమ్ అవ్వడానికి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనుకుంటున్నారు, నా జనరల్ సర్కిల్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, డిస్కస్ చేస్తాను, చేసి ఉండుంటాను, లేకపోతే ఏదో చేస్తాను. అలాగే వీళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇంట్లో డెవలప్ అయిపోతాయి. ఎందుకు అలా డెవలప్ అయిపోతాయంటే మనం పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే మ్యాక్సిమం వీఆర్ యాక్టింగ్. పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఇదే లైక్ యాక్టింగ్, అంటే ఎమోషనల్గా పబ్లిక్ చూపించాల్సిన అవసరం ఉంది ఉండదు. పోనీ లైక్ క్రేజ్ వచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి చూపించారు, వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ ఆన్ చేశారు అనుకుందాం. రిలేషన్షిప్ అనే పార్ట్కి వచ్చినప్పటికీ ఒక అబ్బాయి మనస్తత్వం తీసుకుందాం. నేను వీళ్ళని ఏమనడానికి లేదు, ఎందుకంటే దే ఆర్ బోర్న్ అండ్ బాటప్ అండ్ దే ఆర్ కమిటెడ్ ఫర్ దేర్ బర్త్. ఇక్కడ ఉండే హెల్దీ పర్సనాలిటీకి ఎలాగుంటుంది, హెల్దీ పర్సనాలిటీకి మల్టిపుల్ చేంజెస్ ఉంటాయి. మనం అనుకున్నట్టు ఏంటంటే ఇంతకన్నా అందమైన అమ్మాయి వచ్చిన, మాట తీరు బాగున్నా, లేదా ఇంకో ఈ థాట్ తర్వాత వచ్చే థాట్ హెల్దీ పర్సనాలిటీకి ఉంటుంది. ఆ థాట్స్కి ఎలాగైపోతారంటే వీళ్ళు మారుతారు. ఈ మార్పు లాంగ్ టర్మ్ ఉండడానికి కష్టం, మెడికల్ టెర్మినాలజీలో చాలా కష్టం. ఎందుకంటే వన్స్ సేమ్ బిలాంగింగ్ హార్మోన్స్ అనుకోండి, దే కెన్ స్టాండ్ బై ఫర్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళ పెయిన్ ఏంటి. వీళ్ళ మైండ్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిన తర్వాత జనరల్ థాట్స్ మొదలవుతాయి. ఆ థాటే ఇలాంటి ప్రాబ్లం కారణం. అందులో మనం ఇప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియాలోనే ఎందుకు కాంట్రవర్షియల్గా అయ్యారంటే ఈ 2 years రిలేషన్షిప్ అనేది పబ్లిక్ తెలియడం వల్ల, లేకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాగే ట్రాన్స్జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ డేస్లో మ్యారేజ్ కాన్సెప్ట్ లేదు. మ్యారేజ్ కాన్సెప్ట్ లేకుండా ఒక కమ్యూనిటీ లాగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి అన్ని గుర్తింపు కలగాలని ఉన్నాయి తప్ప మన పురాణాల నుంచి మ్యారేజ్ అనండి సహజీవనం లాంటిది అంటే లైక్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి తప్ప వాళ్ళు చేసుకోమని అయితే అడగట్లేదు కదండి. ఇప్పుడు ఒకటి జరిగింది, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు చేసుకోమని అడగట్లేదు, వాళ్ళకి వాళ్ళు ముందుకు వచ్చి చేసుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు అంటే ఒక ట్రాన్స్జెండర్ అనేసరికి ఇంట్లో పేరెంట్సే యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తారు అని వింటున్నాం మనం, జరిగేవి. అలాంటిది ఇప్పుడు మేమేదో మీకు లైఫ్ ఇస్తాము, ఒక్కటండి వాళ్ళైతే లైఫ్ ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. ఏమీ వర్క్ చేయలేని వాడే వచ్చి పెళ్లి చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రాన్స్జెండర్ ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకుంటుంది. వీళ్ళపైన ఆధారపడి వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని ఓకే నమ్మి అంటే పూర్తిగా బిలీవ్ చేసే ముందు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ని చూసి ఎంతో మంది అంటే ఇంటర్వ్యూస్లో చూసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళు అలా ఉన్నారు కదా, మేము ఓకే ఇంకొక అబ్బాయి వచ్చి, ఇప్పుడు ఈ అబ్బాయిని ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకొక అబ్బాయి వచ్చి ఇంకొకరికి ఎవరికో లైఫ్ ఇచ్చినట్టు ఫీల్ అవ్వడానికి వాడెవడో వస్తాడు, వచ్చి వాడుకోడు. కానీ లైఫ్ ఇవ్వడం కాదు కదా, లాస్ట్కి వాళ్ళ జీవితాన్ని ఒక జీరో చేసి వెళ్ళిపోతున్నారు. అదే అందుకే అంటున్నానండి. ఇప్పుడు కరెక్ట్ రాంగ్ అనడానికి ముందు నేను ఒక కమ్యూనిటీ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళ ఎండ్ పాయింట్ వీళ్ళకి తెలుసు. అంటే వీళ్ళకి ఒక వ్యక్తి ఉండాలంటే సేమ్ వీళ్ళలాగా ఉండి ఒక సపోర్టింగ్ మెంటాలిటీ, సపోర్టింగ్ హెల్త్ ఇష్యూస్ని ఇవన్నిటిని అర్థం చేసుకునే వ్యక్తి లాస్ట్ వరకు ఉండగలరు. ఇప్పుడు ఒక కంప్లీట్ మెయిల్ హీ కెన్ ఎంజాయ్ విత్ ఏ ట్రాన్స్జెండర్ అండి, హీ కెన్ సపోర్ట్ ఏ ట్రాన్స్జెండర్ బై ఫైనాన్షియలీ. ఫిజికల్గా అవ్వదు, లాంగ్ టర్మ్ అనేది కుదరదు. ఎందుకంటే ఈ ఐడియాలజీ డెవలప్ అవ్వదు. ప్లస్ మీరు ఇప్పుడు పెళ్ళి అనే పదం తీసుకొస్తున్నాం, ట్రాన్స్జెండర్స్కి పెళ్లి శాస్త్రాల్లో కూడా లేవు.
అంటే ఇప్పుడు మోడర్న్గా ఉంది కాబట్టి పదం వాడి పబ్లిక్గా పెళ్ళి అనే టాపిక్ రాలేదనుకోండి, వాళ్ళిద్దరు విడిపోతే మనకి ఇష్యూ అలాగని మిగిలిన వాళ్ళు చేసుకుంటారు అనడానికి ముందు దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీస్లో ఉన్నాయి, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఉపాసన చేసే అమ్మవారిని ఉపాసకులు ఉన్నారు. దే ఆర్ నాట్ మ్యారీడ్ అండి. వాళ్ళకి అలాగని ప్రపోజల్స్ రాకుండా ఉండవు కదా. వాళ్ళకి వాళ్ళ సర్కమ్స్టాన్స్ తెలుసు, ఎంతవరకు జర్నీ ఉంటుంది, వాట్ నెక్స్ట్ అనేది. ఇప్పుడు క్రేజీ థాట్స్తో ఉన్న ఒక ఇద్దరు వచ్చి లేదా ఒక 10 మంది వచ్చి ఇన్స్పైర్ చేశారనుకోండి, వ్యవస్థలో యాక్సెప్టెన్సీ చేస్తాం విత్ ఓపెన్ హార్ట్, అది ఇందులో అసలు నో డౌట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు అప్ టు ఎండ్ అంటే జనరల్గా నేను చెప్పాను కదండి, ఇప్పుడు క్రేజీ థాట్ చచ్చిపోద్ది. ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకున్నాడు, ఇట్స్ లైక్ ఎ పబ్లిక్ స్టంట్, అతనికి నచ్చింది చేసుకున్నాడు, అయిపోయింది. బట్ విడిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మెయిల్ తప్పే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు జెనెటికల్గా డెవలప్ అవుతున్నప్పుడు ఎలాగుంటారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ లేవు అసలు మ్యారేజెస్, ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వస్తున్నానికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, హెల్దీగా ఉన్న పర్సనాలిటీ చేస్తున్నాడు. అంటే రేపు చేంజ్ అవుతాడుగా. ఇప్పుడు అబ్బాయి చేంజ్ అవుతాడో, మోసం చేస్తాడో, ఏం చేస్తాడో, ఆ అబ్బాయి క్రేజీ థాట్ అనేది డెడ్ అయిపోతుంది. ఇది పబ్లిక్. కానీ ఇప్పుడు పబ్లిక్ లో ఉన్న టాక్ అయితే అతను వదిలేదు, తినే వదిలేసింది అని అంటున్నారు అనమాట. అంటే ఏమీ కారణం లేకుండా లైఫ్ ఇచ్చిన వాడిని అయితే వదలదు కదా, ఎందుకు అలా ఆలోచించట్లేదు? అంటే కొంతమంది కామెంట్స్ పెట్టే విధానం బట్టి, అంటే కొన్ని దాంట్లో వీడియోస్ చూసినప్పుడు కామెంట్స్ పెట్టే విధానం బట్టి ఏంటంటే, ఆ అబ్బాయి వదలలేదు, తినే వదిలేసింది అంటే ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తాను అంటే ఎలాంటి ట్రాన్స్జెండరు వదిలిపెట్టదు. కానీ ఆ అమ్మాయి వదిలిపెట్టింది అంటే ఒక టార్చర్ చూపించన్నా ఉండాలి ఈ పర్సన్ అని నా అభిప్రాయం అనమాట. ఊరికినే ఎందుకు తను వదిలేసింది అనే దాన్ని ఎందుకు ఎక్కువగా పబ్లిక్ లో చాలా హైలైట్ చేస్తున్నారు, తనే వదిలేసింది అనే దాన్ని ఒకే మాటని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటి చెప్తానండి. జనరల్గా నేను అదే అన్నా, ఇప్పుడు ఈ అబ్బాయి హార్మోన్స్ మనం డిసైడ్ చేయగలం. జనరల్గా ఈ మన ట్రాన్స్జెండర్ అనే హార్మోన్స్ ఏంటంటే అగ్రెసివ్ హార్మోన్, మెయిల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు ఆడవాళ్ళకి కోపమా, మగవాళ్ళకా? మగవాళ్ళకి కోపం. కానీ ఆడవాళ్ళకి కోపం ఉండి మగవాళ్ళ బలం ఉంటే అది ఇంకా దారుణంగా ఉంటుంది. దే బిలాంగ్స్ టు అండి. అంటే ఆ సాక్షాత్తు శివుడిని శక్తిని కలిస్తేనే, అంటే క్యారెక్టర్ ఎలా ఉంటారు, రెండు కలిపి ఉంటాయి ఆల్మోస్ట్ పెరుగుతున్నప్పుడు. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతున్నప్పుడు వీళ్ళ డామినేటివ్ ఉంటుంది. అవును, వీళ్ళు అలా కాదు. భార్య అనేటప్పుడు కొద్ది రోజుల తర్వాత నా పనులన్నీ ఇంట్లో చేసే పర్సనాలిటీ కావాలనుకోండి, లేకపోతే సమ్ సెక్యూరిటీ రీజన్స్లో నా పిల్లల్ని చూసుకొని మా కమ్యూనిటీని చూసుకోవాలనే థాట్ ఉంటుంది. అలాగే బయట ఎక్కడికి వెళ్ళి వచ్చినా ప్రశ్నించకూడదు అనే థాట్ ఉంటుంది జనరల్ పర్సనాలిటీస్. ఎందుకంటే నేను ఎదుగుతున్నప్పుడు కొన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి అని మెయిల్ థాట్ ఉంటుంది. ఇక్కడ ఈ అగ్రెషన్ హ్యాండిల్ చేయడం కష్టం. మీరు అన్నట్టు ఒకవేళ అలాంటి కమిట్మెంట్ ఉంటే ఎలా ఉండాలంటే, జనరల్గా పెళ్ళి అనే పార్ట్ నేను ఎంకరేజ్ చేయను, ఒప్పుకోను కూడా. ఎందుకంటే నేను శాస్త్రంలో కానివ్వండి, బైబిల్ ప్రకారం కూడా గర్భధారణ ఎవరైతే చేయలేరో వాళ్ళని జనరల్గా నన్స్ అయిపోమని బైబిల్ చెప్తుంది. అలాగే మన శాస్త్రంలో ఏంటంటే గర్భధారణ చేయలేనప్పుడు పెళ్ళి అనే టాపిక్ తేకూడదు. ఇక్కడ కొన్ని ఈరోజు ఆపరేషన్స్ అవి ఉన్నప్పుడు కూడా హార్మోనల్గా అది అసాధ్యం. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న ఆర్గన్స్ మార్చగలరు, కానీ బ్రెయిన్ హార్మోన్స్ ఎలా మారుస్తాం? అంటే థాట్ కదా, అది బ్రెయిన్ అనేది థాట్. ఆల్రెడీ డిఫెక్టివ్తోని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ థాట్ అది. అందులో ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా మెడికల్ టర్మినాలజీ ప్రయోగమే తప్ప మైండ్ థాట్ మార్చలేము. ఎందుకంటే బ్రెయిన్ ఎదుగుతున్న కొద్దీ దాని ఫంక్షనింగ్ అంతా మారుస్తుంది. ఇప్పుడు ఇది ఒక అసాంఘికమైన చర్యనండి, లేకపోతే ఏదనండి, ఈ అబ్బాయిల వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అంటే మనం 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హెల్త్ కాన్షియస్ తీసుకోవాలి. హెల్త్ కాన్షియస్ ఎందుకు అంటున్నానంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి టాపిక్ కూడా మనసుకు సంబంధించింది, కలవడం, విడిపోవడం, ఇవన్నీ కూడా. బట్ ఎండ్ పాయింట్ వరకు ఒకరికొకరు సర్వీస్ చేసుకోవాలంటే కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈ కమ్యూనిటీ వాళ్ళు చెప్పగలరు. ఈ నాలెడ్జ్ ఈ అబ్బాయి లాంగ్ రన్లో తీసుకోలేడు. అలాగే ఈ అబ్బాయి థాట్స్ మారిపోతాయి, పబ్లిక్లోకి వెళ్తున్న కొద్దీ ఐడియాలజీ మారిపోద్ది ఏజ్ బట్టి. ఇక్కడ అలా కాదు, అగ్రెషను, గ్రిప్పింగ్ వీళ్ళకి పెరుగుతుంది. ఈ రెండు సమాంతరంగా సెట్ అవ్వండి. ఈ రెండిట్ల వల్ల ఏంటంటే పబ్లిక్లో మనం ఏదైతే ఇప్పుడు అంటున్నామో దాన్ని ఎంకరేజ్ చేయడానికి లేదు. సహజీవనం చేసుకుంటాము అంటే బెటర్, వాళ్ళ కమ్యూనిటీస్తో మాట్లాడుకొని చక్కగా చేసుకొని యాక్సెప్ట్ చేసి రేపు అన్ని రోజు ఏమైనా నష్టం వస్తే కాంపన్సేట్ చేయాలి. కంపల్సరీగా ఒక అమ్మాయికి అలా కాంపన్సేట్ చేస్తున్నారో మా డిపార్ట్మెంట్కి మీరు చేయాలి.
సహజీవనం, అగ్రిమెంట్ కూడా సహజీవనం. మ్యారేజ్, ప్రెగ్నెన్సీ ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అంటే నేనేమంటానంటే మనం అన్ఈవెన్ సిచ్యువేషన్స్లోకి మనం ఉన్న హ్యూమానిటేరియన్ గ్రౌండ్ని తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అబ్బాయి తప్పు చేశాడు, వీళ్ళు తప్పు చేశాడు అంటే వీళ్ళిద్దరు వెళ్ళి లాస్ట్లో ఎవరికి తప్పు చేస్తారు? మన యొక్క వ్యవస్థలో మిస్టేక్స్ కింద మిగిలిపోతారు, మనం సఫర్ అవుతాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని, పాజిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి వీళ్ళిద్దరి పెయిన్ తెలియదు. వాళ్ళేంటి, వాళ్ళ ఎంజాయ్మెంట్ చూశారు, ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు ఏం పెయిన్ పడ్డారో ఇప్పుడు అది చూసి ఇన్స్పైర్ అవుతారు. ఈ రెండు థాట్స్ అనండి. ఈ రెండింటి థాట్స్ తరపుకిన్న ముందు ఏంటుందంటే సర్వైవింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం వల్ల సర్వైవింగ్ కూడా అందులోనే ఉంది. వాళ్ళ క్రేజ్, వాళ్ళ సర్వైవింగ్ అంతా ఉంది. ఇప్పుడు క్రియేటర్స్ టైం ఆల్రెడీ కొద్దిగా డల్ అవుతున్న రోజుల్లాగా ఉన్నాయి జనరల్గా మన మీడియా వైజ్ మాట్లాడుకుంటే. ఈ టైంలో జస్ట్ వాళ్ళకి ఆ క్రేజ్ అనండి, లేకపోతే వాళ్ళు నేచురల్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయి ఉంటారు. ఎందుకంటే మనం అంటున్న ఏజ్ గ్రూప్స్ మారుండి ఉంటాయి వాళ్ళు చేసుకునే నాటికి ఇప్పటికీ. సర్కమ్స్టెన్స్ వైజ్ కూడా నేను ఇలాంటివి ఒక కమిట్మెంట్గా కన్సిడర్ చేయాలి తప్ప సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు, విడిపోయాము, డైవర్స్, ఇది కొద్దిగా అన్ఈవెన్. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్న ట్రాన్స్జెండర్ పాయింట్ వ్యూలో ఆవిడకి ఇప్పుడు అన్యాయం జరిగింది, అడగాల్సిన వాళ్ళు ఎవరు? మీడియా అడగలేము, చూస్తున్న ఆడియన్స్ అడగలేడు, ఎవరు అడగలేడు. బట్ ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళు అడగగలరు. దే హ్యాడ్ సమ్ లా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ లాలో కూడా పెళ్లి లేదు కదా, అవును, వీళ్ళకంటూ పెళ్లి లేదు కాబట్టి మనం దీని లా పాయింట్ లో కూడా అదే కమిట్మెంట్ ఫెయిల్. మరి ఒకరి విషయంలో అలా జరిగినప్పుడు మరి ఎందుకు ట్రాన్స్జెండర్స్ కూడా ఎవడో వస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది ఇన్స్పిరేషనల్ థాట్ అండి. ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, మనకి కొన్ని సర్టన్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే లిమిట్ వరకే బాగుంటుంది, తర్వాత బాగోదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకోవడం అనే థాట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? జనరల్గా నేనేమంటాను, నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం అన్నంత వరకు నేను సమానం. ఇంకా ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి, మనం అది ఒప్పుకోవాలి అంతే. బట్ మనం అంటే సహజీవనం లేకపోతే లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రో ఆన్ అవుతున్న కొద్ది వాళ్ళేంటి, గ్రో ఆన్ అవుతున్న కొద్ది మనం ఏంటి, ఈ రెండింటికి ఫ్లక్చువేషన్ వస్తే ఎవరి ఎమోషన్స్ ఎక్కువ దెబ్బతింటాయి? నార్మల్ పర్సన్ ఎక్కువ తింటాయి. వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒక పెయిన్ అనుభవించి హార్మోనికల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అందుకే వ్యవస్థలో కొద్దిగా ఈరోజు మనకు లా చట్టాలు కూడా వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చినాయి. నార్మల్ పర్సన్ కొద్దిగా దెబ్బతింటాడు, ఎందుకంటే ఆ స్ట్రాంగ్నెస్ ఫస్ట్ నుంచి ఉండదు, ఎందుకంటే న్యాచురల్గా పెరిగిన వాళ్ళు కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు నేనేమంటానంటే, అంటే హిందూ సాంప్రదాయం అనండి, లేకపోతే ఈ మ్యారేజ్ సిస్టమ్కి ఇది అగైనిస్ట్గా దెబ్బతినే విషయాలు. సహజీవనం చేశారు, విడిపోయారంటే బాగుంటుంది తప్ప పెళ్లి చేసుకున్నాం నమ్మించాను అంటే అది ఆల్మోస్ట్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాజిటివ్ తీసుకోవాలి. ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో లాంగ్ టైం ఉండడం కన్నా ఇప్పుడే ఆవిడ సెక్యూర్డ్గా విడిపోవడం మంచిది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ హెడ్స్ లేదా సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవడంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే సొసైటీ ఆటోమేటిక్గా మిమ్మల్ని వేరు చేసే రోజుల్లో లేవు. వీఆర్ ఆల్ రన్నింగ్ బిహైండ్ ఆఫ్ ఫైనాన్స్. అలాగే మనకి ఇష్టం అనే వ్యక్తి ఎవరైతే ఉంది, నేనేమంటే జీవనం వేరు, పెళ్ళి రిలేషను, ఒకరికొకరు కమిట్మెంట్ వేరు. ఇప్పుడు చివరి వరకు పెంచాలంటే ఇట్ షుడ్ బి సపోర్టబుల్ హార్మోన్స్, కాకపోతే పెంచలేం, ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ నెగిటివ్ థాట్స్ ఎలాగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది మన పిల్లలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అసలు ఇప్పుడు చాలా వరకు ఎలా అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ తర్వాత ఒక 3-4 ఇలాంటివి అంటే మేము ఏదో వాళ్ళకి లైఫ్ ఇస్తాము, నాకు తెలిసినంత వరకు వాళ్ళెవరండి వీళ్ళకి లైఫ్ ఇవ్వడానికి? మెయిన్ అదే చెప్తాను కదా, ఇన్స్పిరేషనల్ థాట్ అండి. ఎందుకంటే అంటే అడిగే క్వశ్చన్స్ కూడా, ఎందుకు మీరు ట్రాన్స్జెండర్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంటే వీళ్ళు ఎలా అంటే ఓకే అమ్మాయిలు ఇలాగా, కానీ ఎవరికొకరికి లైఫ్ ఇవ్వడానికి అంటే ఏదో దేవుళ్ళ మేము ముందుకు వస్తున్నాం అన్న ఫీలింగ్స్తో మాట్లాడుతున్నారు అనమాట. అది మాట అండి, కానీ ఇంట్రెస్ట్ ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, కొద్ది నచ్చుతారు అనేది వీళ్ళు క్రేజీ థాట్. అది క్రేజీ థాట్ హార్మోనల్ డిజార్డర్ అండి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు పాడు చేసేస్తున్న వ్యక్తులు ఉన్నారు, వాట్ దేర్ మెంటల్ స్టేటస్, వాళ్ళు జనజీవన స్రవంతిలో ఉన్న వ్యక్తులే సడన్లీ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారంటే క్రూయాలిటీ ఎక్కడో ఉంది, ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా పేరు అది అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ అ క్రూయల్ థాట్. ఏంటి వాళ్ళకి చేయడం వల్ల ఈ క్రూయల్ థాట్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి సొసైటీలో
ఇబ్బందిని క్రియేట్ చేయకూడదు. నిజంగా మీకు ఉంటే చేయండి, సహజీవనం చేయండి, ఉండండి, షేర్ చేసుకోండి, డబ్బులు షేర్ చేసుకోండి, లైఫ్ షేర్ చేసుకోండి. నచ్చలేదా కమిట్మెంట్తో సెపరేట్ అయిపోండి. పబ్లిక్లో మ్యారేజ్ కోసం గొడవలు జరిగాయి, తనకన్నీ అని తినగా బయట నుంచి చెప్పడం ఈజీ, హార్మోనల్గా చెప్పడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే నేను అండర్స్టాండ్ ఎనీ థాట్ మనం ఎలా అంటే దీంతో తీసుకుంటేనే అది ముందుకు వెళ్ళగలదు. ఇప్పుడు హార్ట్తో లాంగ్ టైం చేయలేనండి. ఇప్పుడు ఆవిడకి ఏం ప్రాబ్లమ్స్ వస్తే ఆవిడ మెంటల్ కండిషన్ నేను హ్యాండిల్ చేయలేదు అనుకోండి, అమ్మాయిని అయితే చేయగలుగుతాను. ఇప్పుడు ఆవిడకి వచ్చే అగ్రెషన్ డిఫరెంట్ అనుకోండి, నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోండి, ఐ విల్ రన్ ఫ్రమ్ దేర్. వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతారా మనం పెట్టే టార్చర్కి? లేదనుకోండి, సఫరింగ్ అనేది ఉండి సెపరేషన్ ఉంది. ఇప్పుడు నేను పెళ్ళి అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు దెబ్బతింటున్నాయి. సహజీవనం అంటే ఇబ్బంది లేదు, విడిపోవడం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ఇది ఒక క్రేజీ డిస్కషన్ అయ్యింది మనకి, ఎందుకంటే ఆ సైకలాజికల్ ప్రాబ్లం అనేది పిల్లల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒకప్పుడు అంటే చిన్నప్పుడే కొద్దిగా వెలివేసేది, ఇప్పుడు చాలామంది ఎక్స్ప్రెసివ్ కాదు, పెళ్ళిళ్ళు అయ్యాక కూడా వాళ్ళు ఈ థాట్స్ ఉన్న వాళ్ళు అని చెప్పుకోలేక అవాయిడ్ చేస్తున్నారు. అది ఏంటంటే ఈరోజు వాళ్ళ ప్రైవసీ అనండి ఇదనండి తెగించిన వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అలాగే న్యూట్రల్గా ఉండిపోతున్నారు. ఇది హెల్త్ ఇష్యూస్కి సంబంధించి సొసైటీలో మ్యారేజ్ వరకు తేకూడదు వీళ్ళు. చాలా చక్కగా చెప్పారండి.